సాక్షాత్తు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయింది అని చెప్పి నోరు మెదిపాడు అని అంటే, నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఆశ్చర్యం కలిగించే ఘటన. మాట్లాడతాడు కానీ ఒక దళిత హోమ్ మినిస్టర్ మీదకి మాత్రమే ఆపేస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సిందని ఎవరిని? చంద్రబాబు నాయుడు కాదా ప్రశ్నించాల్సిందే? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఏమైతే దళితురాలు అమ్మాయి తక్కువగా ఉంది అని చెప్పి ఆమెను ఏమన్నా కానీ పడుతుందిలే అని చెప్పి అనడం ఎక్కడండి న్యాయం? నీ సొంత నియోజకవర్గంలో, పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, కౌన్సిలర్ మొగుడు, కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు? నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తానంటాడు, ఇంకేమనంటే ఇంకేదో అంటాడు. డైలాగులు, సినిమా డైలాగులు కొట్టమంటే మాత్రం కొడుతుంటాడు. పోలీసులు వ్యవహరిస్తూ ఉన్న తీరును న్యాయం, ధర్మం అనే పిల్లర్స్ మధ్య పోలీసులు వ్యవహరించాలి. అన్ఫార్చునేట్గా కొంతమంది పోలీసులు బాగా పనిచేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్న అన్యాయాలకు, అక్రమాలకు, ఇల్లీగల్ డిటెన్షన్లకు వాళ్ళు తల ఒగ్గకపోతే వాళ్ళు బాగా చేయడం లేదు అని చెప్పి వాళ్ళ మీద బ్రాండింగ్ చేస్తారు. అదే వీళ్ళ ఇల్లీగల్ డిటెన్షన్స్, వీళ్ళు చెప్పినటివన్నీ తప్పుడు కేసులు, ఇవన్నీ పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం వాళ్ళు పోలీసులు బాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి కితాబిచ్చుకుంటారు. నిజంగా న్యాయం, ధర్మం వైపు ఉండాలి. ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. డీజీపీ కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్ళు ఇంతగా కేసులు పెట్టే స్థాయికి, తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నా అంటే గన వీళ్ళు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి నేను అడుగుతా ఉన్నాను ఇదే వీరిని, మరి తప్పుడు రాతలు రాస్తూ ఉన్న తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ రెండు సంవత్సరాల కిందట ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈరోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టి తల్లిని చంపడానికి, అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఫేక్ న్యూస్ కదా? విజయమే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. మళ్ళీ విజయమ్మ స్టేట్మెంట్ లెటర్ ఇస్తే, ఫేక్ న్యూస్ అని చెప్పి లెటర్ ఇస్తే
ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్లో మళ్ళీ ఇది ఇంకొక పోస్టింగ్, ఆ లెటరే ఫేక్ అని. చివరికి వీళ్ళ ఫేక్ స్టేట్మెంట్లు ఎక్కువయ్యే విజయం ఏకంగా టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన ఫేక్ న్యూస్లు పబ్లిష్ చేస్తూ ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని? ఇదే డీజీపీని అడుగుతా ఉన్నా. అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో పెడతా ఉన్నారు, ఎందుకు లోకేష్ని అరెస్ట్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఎంత దారుణంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారంటే, ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 2 విషయాలు కాదు, ప్రతి విషయంలోనూ ఈరోజు రాస్తాడు వీళ్ళ అఫీషియల్ మీడియాను, వీళ్ళ ఎల్లో మీడియా అఫీషియల్ మీడియా అలాంటిదే, వీళ్ళ సోషల్ మీడియాలో అలాంటివి. ఆంధ్రజ్యోతిలో ఈ పొద్దున ఏదో రాసినట్టున్నాడు, కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని. అది ఫేక్ న్యూస్ కదా మరి. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ తీసుకొచ్చి బొక్కలు వేస్తున్నారా? మళ్ళా వేయాలి కదా మరి. అయ్యా డీజీపీ గారు, అయ్యా పోలీసులు, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 3 సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి. సెల్యూట్ కొట్టాల్సింది 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. అంతేగాని ఈ మాదిరిగా అమ్ముడు పోయి, ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి మీకు రెండింటికి కూడా ఇది కించపరచినట్టు అవుతుంది. ఇదే పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు చేస్తూ ఉన్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు, ప్రఖ్యాతులు, రెప్యుటేషన్ మీరు పనంగా పెడతా ఉన్నారు.